హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. డ్రోన్స్ అంటే ఏమిటి, అసలు అవి ఎలా పనిచేస్తాయి, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏంటి? రీసెంట్గా మనకి జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర ఈ డ్రోన్ అటాక్ అనేటటువంటి డ్రోన్స్ ద్వారా అక్కడ బాంబ్స్ని వీటిని ప్లేస్ చేయడం జరిగిందని మనకు తెలుసు. ఈ కంటెక్స్లో డ్రోన్స్ వాటి సంబంధిత విషయాల గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో మనం చూసేద్దాం. అసలు ఎలా ఎవాల్వ్ అయ్యాయి డ్రోన్స్ అనేటటువంటివి అది మనం గమనించి చూస్తే 1907 నుంచి జాక్స్ మరియు లూయిస్ బ్రెగట్ వీళ్ళు ఈ పర్టికులర్ క్వాడ్రాకాప్టర్, ఇక్కడ కనిపిస్తుందా, క్వాడ్రాకాప్టర్ అంటారు, దీన్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం మనం వాడుతున్న డ్రోన్స్ ఈ మోడల్ నుంచి డెవలప్ అయినవే. ఆ తర్వాత 1916 వరల్డ్ వార్ 1 మొదటి ప్రపంచ యుద్ధం టైంలో ఈ పైలట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఇదిగో గైడెన్స్ సిస్టమ్స్తో ఈ పైలట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్ని ఏర్పాటు చేశారు. 1917లో యుఎస్ ఆర్మీ అనేటటువంటిది కెటరింగ్ బగ్ అనేటటువంటి దాన్ని ఏరియల్ టార్పెడో అని పిలుస్తారు. సో దాన్ని డెవలప్ చేశారు. అది కూడా వన్ ఆఫ్ ది వర్షన్స్ ఆఫ్ డ్రోన్స్ అన్నమాట. 1930స్లో యుఎస్ నేవీ అనేటటువంటిది ఈ డ్రోన్స్ అనేటటువంటి వాటిని డెవలప్ చేయడానికి ప్రయత్నించడము. 1935లో బ్రిటిష్, అప్పుడు యూకే, క్వీన్ బీ అనేటటువంటి డ్రోన్ని తయారు చేయడం, అదేమో రేడియో కంట్రోల్డ్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుస్తాం. 1955లో వియత్నాం వార్లో ఫస్ట్ టైం డ్రోన్స్ని రికగ్నైజెన్స్ డివైస్గా, అంటే అక్కడ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఇవి కనుక్కునేందుకు అక్కడ వాడడం జరిగింది. ఆ తర్వాత స్లోగా డ్రోన్స్ అనేటటువంటి వాటిని కంబాటింగ్లోను, మిజైల్స్ని లాంచ్ చేయడంలోను, టార్గెట్స్ని ఫిక్స్ చేయడంలోనూ ఇలా వాడడం మొదలుపెట్టారు. 1960స్లో యుఏవీస్, ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేటటువంటి వాటిని రిక్రియేషన్ పర్పస్కి, ఇప్పుడు మనం ఫోటోగ్రఫీకి, వీడియోగ్రఫీకి వాడతాం కదా, సో దానికి వాడడం మొదలుపెట్టారు. 1980స్లో మిలిటరీ డ్రోన్స్ అనేటటువంటి వాటిని సీరియస్గా బిల్డప్ చేశారు. 1982లో ఇజ్రాయెల్ అనేటటువంటిది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని సిరియన్ ఎయిర్ ఫోర్స్ దీని మీద పవర్ గెయిన్ చేయడం కోసం దాన్ని వాడింది. 1990స్లో మినీ మరియు మైక్రో వర్షన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు డ్రోన్స్ అనేటటువంటివి ప్రతి రంగంలోనూ కామన్గా వాడుతున్నట్టుగా అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా డ్రోన్స్ అనేవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. చూడండి, డ్రోన్స్ అనేటటువంటివి వార్ఫేర్లో చాలా సంవత్సరాల నుంచే పార్ట్గా ఉంటున్నాయి. 19th సెంచరీ నుంచి కూడా మనకి అప్పట్లో హాట్ ఎయిర్ బెలూన్స్ని బాంబ్స్ వేయడానికి ఉపయోగించేవాళ్ళు, పైలట్లెస్ హాట్ ఎయిర్ బెలూన్స్. సో ఆ తర్వాత ఎప్పుడైతే రైట్ బ్రదర్స్ మనకి రిమోట్ కంట్రోల్ ప్లేన్స్ అనేటటువంటివి తయారు చేశారు, ఆ తర్వాత స్లోగా ఇదిగో ఇందాక అనుకున్నామా యూకే అనేది క్వీన్ బీ అనేటటువంటిది డెవలప్ చేసింది. ఇలాంటివి డెవలప్ అవుతూ వచ్చాయి. ఓవరాల్గా మనము డ్రోన్స్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని చెప్పచ్చు. ఇవి రిమోట్లీ కంట్రోల్డ్ ఉండొచ్చు, అటోనామస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తాయి. వాటిని గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేయాల్సిన అక్కర్లేదు. ఒకసారి దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది తన పని తాను చేసుకోగలదు. కాన్ఫ్లిక్ట్ జోన్స్లోను, వార్ జోన్స్లోను వీటిని ఎక్కువగా వాడుతూ ఉన్నాం. మనకి లాస్ట్ ఇయర్ అర్మేనియా, అజర్బైజాన్ అంటాం, ఆ వార్ జరిగినప్పుడు కూడా ఈ డ్రోన్ లాంచ్ అనేటటువంటి జరగడం జరిగింది. మరి డజన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ అనేటటువంటి ఉన్నాయి. రికగ్నైజెన్స్ డ్రోన్స్ అని, సర్వీలియన్స్ అని, ఇలా రకరకాలైనటువంటి డ్రోన్స్ అనేటటువంటి ఉన్నాయి. యుఎస్ అనేటటువంటి వార్ ఆన్ టెర్రర్ క్యాంప్స్ వీటిని బర్స్ట్ చేయడానికి ఇలాగా ఎన్నో రకాలుగా డ్రోన్స్ అనేవి ఎప్పటి నుంచో వాడుతూ వస్తున్నారు. ఓవరాల్గా ఈ మన ఇండియన్ మిలిటరీ కూడా ఓవరాల్గా అందరూ కూడా వీటిని వాడుతూ వస్తున్నారు. ఇండియన్ మిలిటరీ మన దగ్గర ఉన్నాయి, చైనా, ఇలా ఎంతోమంది. రీసెంట్గా అర్మేనియా, అజర్బైజాన్ వార్ జరిగినప్పుడు మేజర్లీ డ్రోన్స్ వల్లనే అక్కడ విన్ అనేటటువంటిది అవ్వడం జరిగింది. సో ఇలాగ మనకి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ డిఫెన్స్ సెక్టార్లో ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఒకసారి ఇక్కడ చూడండి, డ్రోన్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. దీన్ని అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా షిప్ రిమోట్ కంట్రోల్ ద్వారా కానీ లేదా అటోనామస్గా కానీ నడిస్తే దాన్ని డ్రోన్ అంటామన్నారు. ఇనీషియల్గా ఇదిగో క్వాడ్రాకాప్టర్ అనేటటువంటి తయారు చేశారు, గుర్తుంది కదా. ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి డ్రోన్స్ని తయారు చేయడం మొదలుపెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ రేంజ్, అంటే చాలా తక్కువ డిస్టెన్స్ వెళ్ళగలం. రికగ్నైజెన్స్, ఎక్కడ ఎవరున్నారు అని కనుక్కోవడానికి. కొన్ని మిడ్ రేంజ్, డిస్టెన్స్ అనేది 150 కిలోమీటర్సే, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్కి వాటికి ఉపయోగిస్తారు. లాంగ్ రేంజ్ అంటే 600 కిలోమీటర్స్ అక్కడి వరకు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సైంటిఫిక్ స్టడీస్, మెటీరియలాజికల్ రీసెర్చ్ వీటిలో వాడతారు. లాంగెస్ట్ రేంజ్ అంటారు, గ్రేటర్ దాన్ 600 కిలోమీటర్స్ ఉంటే అదర్ పర్పసెస్కి వాడతారనమాట.
సో మనకి జనరల్గా రిమోట్ కంట్రోల్డ్ అనేటటువంటి వాటిని చాలా వరకు మోస్ట్ కామన్గా వాడే డ్రోన్స్ తక్కువ జోన్లోనే వాడుతున్నాం. మరి డ్రోన్స్ అనేటటువంటి వివిధ రూపాలుగా ఉండొచ్చు. ఇదిగోండి క్వాడ్రా కాప్టర్ అంటారు, ఇలా 4 రోటర్స్ ఉంటాయి. అలా కాకుండా హెగ్జాకాప్టర్ 6 రోటర్స్ ఉంటాయి. ఆక్టోకాప్టర్ అంటారు, 8 ఇలాగా రోటర్స్ ఉంటాయి. అలా కాకుండా ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అంటారు, ఇలాగా ఎయిర్ప్లేన్ లాగా ఉంటుందన్నమాట. ఇలా డ్రోన్స్ అనేవి వివిధ రకాలుగా మనం చెప్పచ్చు. ఈ డ్రోన్స్ యొక్క అప్లికేషన్స్ ఇందాక నుంచి అంటున్నట్టు ఓన్లీ డిఫెన్స్ పర్పస్కే కాదు, ఎన్నో రకాలుగా అగ్రికల్చర్, పెస్టిసైడ్స్ని వీటిని స్ప్రే చేయొచ్చు, క్రాప్ లాస్ ఎంత ఉందో ఎస్టిమేట్ చేయొచ్చు, ఇలా ఎన్నో రకాలుగా వాడచ్చు. ఇండస్ట్రీస్లోనూ డ్రోన్స్ అనేవి ఏదైనా ఇండస్ట్రియల్ ఫైర్ అయింది, వాటి కోసం ఇలాగా డ్రోన్స్ అనేవి వాడచ్చు. హెల్త్ కేర్ రీసెంట్గా చూసుంటారు, వ్యాక్సిన్స్ని రిమోట్ ఏరియాస్కి అందించడానికి డ్రోన్స్ని వాడడం, లా అండ్ ఆర్డర్ సర్వీలియన్స్ ఇది చేపట్టడానికి, కామర్స్, ఇలా ఎన్నో రకాల రంగాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లోనూ డ్రోన్స్ అనేటటువంటి వాడతాము. డ్రోన్స్ అనేటటువంటివి ఇప్పుడు అన్నిట్లోనూ గవర్నాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సర్వే స్వామిత్వ స్కీమ్ అని తీసుకొచ్చాం, దాంట్లో డ్రోన్స్నే వాడుతున్నాం ల్యాండ్ సర్వేకి. ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫారెస్ట్ ఫైర్స్ అయినాయి, ఇలా ప్రతి దానికి డ్రోన్స్ అనేటటువంటి మనం యూజ్ అనేది బాగా పెరిగింది. ఈ టైంలో అసలు ఇండియాలో డ్రోన్స్ అనేవి వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అని మనం చూస్తే, ఇండియాలో ఫస్ట్ యూఏవీని 1996లో అప్పుడు ఇండియన్ ఆర్మీ అనేది ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసుకున్నాం. ప్రస్తుతానికి స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 22% డ్రోన్స్ అనేటటువంటివి ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది, చాలా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. జనరల్గా పాకిస్తాన్, చైనా వీళ్ళ సైడ్ నుంచి మనకి ఎనిమి ఎయిర్క్రాఫ్ట్స్ వీటిని ఇంటర్సెప్ట్ చేయడానికి వీటన్నిటికీ వాడతామన్నమాట. మరి ఇందాకన్నట్టు వీటితో ఎన్నో రకాల సివిలియన్ అప్లికేషన్స్ ఉన్నాయి. అందుకోసం డ్రోన్స్ ఇంతకుముందు నుంచి కూడా డిఫెన్స్ వాళ్ళు వాడేవాళ్ళు, సివిలియన్ అప్లికేషన్స్ కూడా ఉండాలి అని చెప్పి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనే దాని కింద రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. 2020లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నది అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అనేవి తీసుకొని వచ్చారు. వీటి కింద సివిల్ యూసేజ్లో ఏ విధంగా వాడుకోవాలి, వాటికి సంబంధించి నో పర్మిట్ నో టేక్ ఆఫ్ క్లాజ్ అనేది ఉంది. అంటే మనకి ప్రాంతాలని గ్రీన్ జోన్స్, ఎల్లో జోన్స్, రెడ్ జోన్స్ అని ఇలా కేటగరైజ్ చేస్తారు. ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇవి ఫ్లై అవ్వడానికి లేదు, ఆ విధంగా అన్నమాట. బట్ ప్రస్తుతానికైతే ఈ డ్రోన్స్ అనేవి ఎన్నో రంగాల్లో, ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ డ్రోన్స్ యొక్క అప్లికేషన్ ఉంది. అందుకే వాటిని రెగ్యులేట్ చేయడానికి అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ అనే వాటిని ఎవరు తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఏ చట్టం కింద? ఎయిర్ క్రాఫ్ట్ చట్టం కింద. ఈ విధంగా తీసుకొని వచ్చి డ్రోన్స్ని రెగ్యులేట్ చేస్తూ వాటి యొక్క యూజ్ పెరగాలి. ఇందాకన్నట్టు స్వామిత్వ స్కీమ్ అని ఇలా వివిధ రకాల కింద వాటి యూజ్ ఏమో పెంచుతూ వాటి యొక్క మిస్యూజ్ని రెగ్యులేట్ చేసేందుకు ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. మనకి ప్రస్తుతానికి ఓన్లీ విజువల్ లైన్ ఆఫ్ సైట్లో మాత్రమే అలో ఉంది. బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఈ బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్లో కూడా డ్రోన్స్ని అలో చేయాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ మార్పులు చేపట్టాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఓన్లీ విజువల్ లైన్ ఆఫ్ సైట్లో మాత్రమే డ్రోన్స్ని అలో చేస్తున్నారు ఇండియాలో. ఇవి డ్రోన్ అంటే ఏంటి, డ్రోన్స్ని ఎక్కడ వాడతాము, డ్రోన్స్కి సంబంధించి ఇండియాలో ఏ విధంగా ఉంది, అసలు అవి ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఇవన్నీ అన్నమాట. దీనికి సంబంధించిన PDF మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.